ఒక విధంగా చెప్పాలంటే ఋతుపవనాలు కేరళని తాకిన తర్వాత ఆంధ్రాకి వస్తాయి అంటే ఋతుపవనాలు అప్పటి వరకు మండుటి యాసకాలంలో ఒక్కసారిగా వాతావరణం కూలింగ్ ఎలా వస్తుందో అదేవిధంగా పవనుడు అనే పవన్ కళ్యాణ్ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు, రాచరికం నశించినయా పవనుడు వచ్చినాయా అని చెప్పాడు. అది రియల్గా జరిగింది. బ్రహ్మంగారు చెప్పినట్లో 2024లో జరుగుద్ది అన్నది అది యథార్థ సంఘటన. 2024 ఎలక్షన్లో మనం చూసాము. రాబోయే రోజులన్నీ మంచి రోజులు వస్తాయి. ఈ రోజు కోసం కొన్ని కోట్ల మంది వెయిట్ చేశారు. ఆ రోజు రానే వచ్చింది. మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయిన జన సందోహం మామూలుగా లేదు. ఒక విధంగా చెప్పాలంటే మంచి రోజులు ఆంధ్రాకి వచ్చినాయి అనటంలో ఇదే నిదర్శనం. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేమైతే అక్కడికి వెళ్ళడానికి అయితే కుదరలేదు, కానీ ఆ జనాన్ని చూసి మేము మా ఆఫీసులోనే టీవీని పెట్టి వీక్షిస్తూనే ఉన్నాం. చివరి వరకు మేము ఇక్కడే ఆనందాన్ని అక్కడ చేసే ఎంజాయ్ ఇక్కడే చేసాం. అదేవిధంగా బాణాసంచారాలు కలుస్తాం కోనేరు సెంటర్లో కానీ ప్రతి సెంటర్లో కానీ. మేము 3 రోజుల ముందే మేము పండుగ చేసుకున్నాం. మా వార్డులోనే డీజే పెట్టి కుర్రోళ్ళని పెట్టి భారీగా ర్యాలీ పెట్టుకుని మేము బాగా సెలబ్రేషన్ బాగా చేసుకున్నాం. అన్నదానం చేసాం, కేక్ కటింగ్ చేసాం, అన్ని కార్యక్రమాలు భారీగా చేసాం. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రాకి మంచి రోజులు వచ్చినాయి. యువతకి ఉద్యోగాలు, మరి వాళ్ళు పెట్టిన పథకాలని పూర్తిగా మాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేసిన మన చంద్రబాబు నాయుడు గారి మీద భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు అందరూ. ఆ ఆశలన్నీ నెరవేరుతాయని మాకైతే గట్టిగా నమ్మకం అయితే ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.